సో, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కి ఫస్ట్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్, నెక్స్ట్ ఎన్‌సీఈఆర్‌టీస్ 3 ఉంటాయి కదా! సో, 2 టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటది. అది మీ స్టైల్ ఆఫ్ వర్క్‌ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది 6 మంత్స్, ఇది ఇంకొక 6 మంత్స్, ఇది ఇంకొక 6 మంత్స్. 3 ఫేజెస్ పెట్టుకోండి. ఓకే. సో, ఫేజ్ 1లో వచ్చేసరికి మీరేం చేస్తారంటే 2 వే. ఫస్ట్ వేలో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 6 మంత్స్‌లో మీరు కరెంట్ అఫైర్స్‌లో స్టార్ట్ చేసి, నాకు కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ నాకు అర్థం అవుతాయి, న్యూస్ ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాను అంటే గనక కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌లోకి వచ్చేసరికి అకార్డింగ్లీ మీరు ప్రిలిమ్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు, లేదా మెయిన్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. ఫేజ్ 3 లోకి వచ్చేసరికి మీరు ఇక్కడ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయితే మెయిన్స్ అవ్వచ్చు, ఇక్కడ మెయిన్స్ అయితే ప్రిలిమ్స్ అవ్వచ్చు. ఓకే. సో, అది ఫస్ట్ వే. ఇప్పుడు సెకండ్ వే కొద్దిగా బెటర్ అప్రోచ్ చెప్తాను వినండి. ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ముట్టుకోవద్దు, స్టాండర్డ్ బుక్స్ ముట్టుకోవద్దు, ఎన్సీఆర్టీస్ సెలెక్టెడ్గా చూడండి. ఓకే. సో, సెలెక్టెడ్గా ఇప్పుడు ఫస్ట్ మీకున్న ప్రిలిమ్స్లో మనకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి. ప్లస్ పాయింట్ స్టాటిక్ ఫోకస్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ స్టాటిక్, అండ్ హిస్టరీ స్టాటిక్. సో, ఈ మూడిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఓకే. సో, ఇది 6 మంత్స్ నేను చేయమని చెప్పను, కానీ అకార్డింగ్లీ మీరు టైం లైన్ పెట్టుకోండి. ఓకే. సో, ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేసరికి ఫస్ట్ 6 మంత్స్లో దీన్ని బ్రేక్ చేసుకోండి. 2 మంత్స్ బ్రేక్ చేసుకోండి. ఓకేనా. సో, బ్రేక్ చేసుకున్నాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నారు. పాలిటీ ఫస్ట్ 2 మంత్స్లో కంప్లీట్ మెయిన్స్తో చదవాలి. అంటే మెయిన్స్ ఫోకస్ యాజ్ ఇన్ గవర్నర్ అంటే ఏంటి, గవర్నర్ ఇష్యూస్ ఏంటి, సర్కారియా కమిషన్ ఏంటి, పూంచ్ కమిషన్ ఏంటి, గవర్నర్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, రీసెంట్గా న్యూస్లో వచ్చిన లాస్ట్ 1-2 ఇయర్స్లో వచ్చిన ఇష్యూస్ ఏంటి, ఇది ఫోకస్ ఉండాలి. ఓకేనా. సో, నెక్స్ట్ దానికి రిలేటెడ్ ప్రిలిమ్స్ చదవాలి నెక్స్ట్ ఫేజ్లో. ఆ నెక్స్ట్ ఫేజ్లో దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. అట్లా 3 ఫేజెస్లో మీరు 6 మంత్స్లో 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఫినిష్ చేస్తా రివిజన్ చేయాలి.